అందరికీ నమస్తే అండి. హార్టీ వెల్కమ్ టు శ్రీదేవి సిరులు. చక్కటి కథ చెప్పుకుందామండి ఈరోజు. ప్రతి వీడియో మనసు ప్రాణం రెండు పెట్టి చేస్తున్నాను కాబట్టి తప్పకుండా నా కోసం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఎక్కువ కాకుండా కొన్ని వీడియోస్ మాత్రం ఆ సబ్జెక్ట్ని బట్టి ఎక్కువ అవుతాయి, అన్యదా భావించవద్దు. కాబట్టి చిన్న చిన్న కథలతో, చిన్న చిన్న చక్కటి వంటలతో, చిన్న చిన్న మాటలతో మిమ్మల్ని ఆహ్లాదపరచాలి, మీ అందరి గుండెల్లో ఉండిపోవాలని చిన్న కోరిక నాకు. చక్కటి కథ వినండి. చాలా వరకు ఒక పెద్దలకి నమస్కారం చేయాలి, వాళ్ళ ఆశీర్వచనాలు తప్పకుండా తీసుకోవాలని చెప్పేసి మనం ఇప్పుడు తరతరాల నుండి యుగాల నుండి మనం అనుకుంటాం కదా, పెద్దవాళ్ళని గౌరవించాలి అని చెప్పేసి. పెద్దలకు మరి ఎందుకు నమస్కారం చేయాలి, దానివల్ల ఫలితం ఏమొస్తుంది అని అంటే ఒక చక్కటి కథ వినండి, మనసు పెట్టి వినండి, మీకే అర్థమవుతుంది. కురుక్షేత్ర యుద్ధం జరుగుతుంది అన్నయ్య. భీకరంగా ఒకరికొకరు పోరాడుతున్నారు, లక్షల మంది చనిపోతున్నారు. అయిపోయింది. ఒకరోజు ఆ యుద్ధం ముగిసింది. ఒక రోజుకి యుద్ధం ముగిసింది. ఎక్కడ వాళ్ళక్కడ వాళ్ళ శిబిరాలకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత దుర్యోధనుడు భీష్ముడి దగ్గరికి వస్తాడనమాట. భీష్ముడి దగ్గరకు వచ్చి భీష్ముడిని ఒక మాట అంటాడు, తాత నువ్వు జగదేక వీరుడివే, నీకు ఎదురంటూ లేదు కదా నీకు, మరి నువ్వు తలుచుకుంటే పాండవులను చంపడం పెద్ద కష్టమా? అంటే నువ్వు పక్షపాతం చూపిస్తున్నావు, నువ్వు ఇక్కడ ఉంటున్నావు. దుర్యోధను మాటలు తెలుసు కదా ఏమంటారు, మూర్ఖుల్లాగానే మాట్లాడతాడు అనమాట. మా ఉప్పు తింటూ ఇంకొకరికి నువ్వు విశ్వాసం చూపిస్తున్నావు అని చెప్పేసి అర్థం వచ్చినట్టు మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత భీష్ముడికి బాధ అనిపిస్తుంది. ఇటు సైడ్ ఎంతోమంది ఉన్నారు, కౌరవుల సైడ్ మంచివాళ్ళు, కానీ ఆ సైడ్ ఉంటున్నారు కాబట్టి వాళ్ళ ఉప్పు తిన్న విశ్వాసం వాళ్ళు చూపించి కొంచెం ఏమంటారు అధర్మానికి వాళ్ళు పక్కన ఉండిపోతారు. అది చాలా బాధ అనిపిస్తుంది భీష్మునికి. సరే నువ్వు ఇంత మాట అన్నావు, నువ్వు నాకు చక్రవర్తివి కాబట్టి పాండవులను ఖచ్చితంగా చంపే తీరుతానని చెప్పేసి ఆయన మాట ఇస్తాడు, చెప్తాడు. చెప్పిన తర్వాత మరి అక్కడ ఉన్నది ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. పాండవుల వైపు, ధర్మం వైపు ఎప్పుడు భగవంతుడు ఉంటాడు కదా, ఆయన ఉంటారు కదా. ఆయనకి అంతా ఆయన లీలామానుష రూపమైన అంతా తెలుస్తుంది కదా. తెలిసిన తర్వాత ద్రౌపది దగ్గరకు వస్తాడు. ద్రౌపది దగ్గరకు వచ్చి, అమ్మ ద్రౌపది, భీష్ముని దగ్గరికి వెళ్ళి ఆశీర్వచనం తీసుకోమ్మా అని చెప్తాడు. చెప్పిన తర్వాత ఆ రాత్రి భీష్ముని దగ్గరికి ద్రౌపది వెళ్తాయి. వెళ్ళిన తర్వాత ఆశీర్వచనం తీసుకోగానే నమస్కారం చేయగానే అఖండ సౌభాగ్యవతి భవ అని దీవిస్తాడు భీష్మాచార్యుడు. దాని అర్థం ఏంటి? కలకాలం సుమంగళిగా వర్ధిల్లు అనే కదా దాని అర్థం. దీవించిన తర్వాత అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ లోపలికి వస్తాడు. వచ్చిన తర్వాత, కృష్ణ నీ లీలలో ఉన్న ధర్మం నాకు అర్థమైంది. మాట కంటే కూడా ఆశీర్వచనానికి పవర్ ఎక్కువ. కాబట్టి ఈ పెద్దలకు నమస్కారం చేయాలని నువ్వు ఏదైతే బోధిస్తున్నావో, ధర్మం ఏ వైపు ఉంటుందో ఆ వైపు తప్పకుండా గెలుస్తుంది ధర్మం. నా వంటి వాళ్ళు అధర్మం వైపు ఉన్నా అధర్మం గెలవదు అని చెప్పేసి చెప్తాడనమాట. చెప్పిన తర్వాత ఇంకా ప్రతిరోజు అక్కడ యుద్ధం ముగిసిపోగానే ధర్మరాజుతో సహా వీళ్ళు పాండవులు అన్నదమ్ములు ద్రౌపది ప్రతిరోజు వచ్చి ఆశీర్వచనం తీసుకుని వెళ్ళేది పెద్దవాళ్ళకి అందరికీ. ద్రోణాచార్యుడు ఉన్నారటు, కృపాచార్యులు ఉన్నారు, వీళ్ళందరికీ భీష్మాచార్యుడు అందరికీ ఆశీర్వచనాలు తీసుకునేది. మరి వీళ్ళు దుర్యోధనుడు మా ఉప్పు తింటున్న విశ్వాసం లేదని మాట్లాడతాడు. అహంకారం అన్నమాట. అహంకారం ఉంటే పతనమే, ఏముండదు అక్కడ. చివరాఖరికి వస్తే అప్పటిదాకా బతికినట్టే బతుకుతారు, చివరికి వస్తే పతనమే, ఏ పేరు ఉండదు. వానికి వాడే గొప్పలు చెప్పుకోవడం తప్ప ఏ పేరు ఉండదు అక్కడ. అట్లా రోజు వాళ్ళు నమస్కారం చేస్తారు. చక్కగా భగవంతుని అనుగ్రహము, ధర్మం వైపు వీళ్ళు ఉన్నారు కాబట్టి కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత వీళ్ళు చక్కగా గెలిచి పాండవులు చక్కగా రాజ్యాన్ని పరిపాలించాను. అందుకని చెప్పేసి ఎప్పుడైతే పెద్దవాళ్ళకి మనం నమస్కారం చేస్తామో మనలో ఏదైనా బాధలు ఉన్నా తొలగిపోతాయండి. వాళ్ళు కూడా నమస్కారం చేసినప్పుడు మీరు బాగా ఆలోచించండి. ఎవ్వరు కూడా నమస్కారం పెద్దవాళ్ళకి పెడితే వాళ్ళు అసలు దీవించకుండా ఉండరు. ఆ సెకండ్ భగవంతుడు ఆలోచన కల్పిస్తాడు, మనస్ఫూర్తిగా వాళ్ళు దీవిస్తారు. ఆ దీవెన మనకు పనిచేస్తుంది. కాబట్టి పెద్దవాళ్ళు కనిపించిన, అందుకే అంటారు నిత్యం తల్లిదండ్రులకు నమస్కారం చేయాలంటారు, పెద్దవాళ్ళకి నమస్కారం చేయాలి, ఇంటికి వచ్చిన పెద్దలకు నమస్కారం చేయాలి, గురువులను పూజించాలి. ఇవన్నీ ఉంటే అసలు ఎంత బాగుంటుంది, మనుషుల మధ్య ఆ సఖ్యత ఎంత బాగుంటుంది చెప్పండి. బంధాలు బలపడతాయి కదా, బంధాలు బలపడతాయి. మానవత్వం అనేది ప్రతి ఒక్కరికి తెలియకుండానే అది ఎక్కువైపోతుంది కదా. అందుకని అహంకారాన్ని వదిలేసి ఉంటే భగవంతుడు మన వైపే ఉండి మనకి విజయాన్ని కలిగిస్తాడు ఏ పనిలో అయినా. ఇంత చక్కటి కథ మనం విన్న తర్వాత మనం కూడా ఆలోచించకుండా ఉంటామా? తప్పకుండా ఆలోచిస్తాం కదా.
నా కోసం ఇంత మంచి కథలు మీరు వినాలి, ఆచరించాలి, మీరు అందరూ బాగుండాలి, అందరి మనసులో శ్రీదేవి ఉండాలి. మంచి మంచి వీడియోస్తో నేను ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటాను. అంతవరకు నమస్తే.